అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ యూనివర్సిటీ. ఈ వీడియో వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే వైసీపీ అనుకూల మీడియాల్లో జనసేన పార్టీ మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది. దాని గురించి చెప్పడానికి వీడియో చేస్తాను, దాన్ని ఖండించడానికి వీడియో చేస్తున్నాను. ఒక మిత్రుడు ఈరోజు అడిగారు నన్ను, ఇదే ప్రశ్న అడిగారు. అంటే టీడీపీను జనసేన ఏదో కొమ్మక్కంట కదా, ఏంటి నిజమేనా అని చెప్పేసి నన్ను అడిగాడు. ఒక మిత్రుడు అడిగితే అతను ఒక సమాధానం చెప్పాను. అదే ఇప్పుడు చెప్తాను నేను. మన జనసేన వాళ్ళు ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే ఇది ప్రజలు తెలియాలి, వాస్తవాలు తెలియాలి. తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తుంది వైసీపీ అనేది మనకు తెలిసిందే. జనసేన పార్టీ సిపిఐ, సిపిఎం, బిఎస్పీ పార్టీలతో కూటమి కట్టి 175 స్థానాల్లో పోటీ చేస్తుంది, 170 సీట్లో పోటీ చేస్తున్నాము. అలాగే 25 పార్లమెంటు సీట్లో కూడా పోటీ చేస్తున్నాం, ఎంపీ సీట్లో కూడా. అలాగే వైసీపీ కూడా పోటీ చేస్తుంది పూర్తిగా, టీడీపీ కూడా పూర్తిగా పోటీ చేస్తుంది. 2 పార్టీలు కూటమి లేదు, మా పార్టీ అని 3 పార్టీలతో కూటమి కట్టింది. మొత్తం 4 పార్టీలు కూటమి మాది ఈ రోజు నాడు. అవి ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి, ప్రధాన పార్టీలు: వైసీపీ, టీడీపీ, జనసేన. టీడీపీ రూలింగ్ పార్టీ. టీడీపీ పార్టీకి కొంత వ్యతిరేక ఓటు ఉంటుంది. టీడీపీ పార్టీ అంటే నచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగే టీడీపీ పార్టీ నచ్చినా సరే తటస్థంగా ఉండేవాళ్ళు కూడా కొంతమంది ఆ టీడీపీ ప్రభుత్వం మళ్ళీ రాకూడదని కోరుకుంటారు. అటువంటి వ్యక్తులు ఒక 50 లక్షలు ఉన్నారనుకుందాం మనం. అటువంటి వ్యక్తులు 50 లక్షలు ఉంటే ఆ 50 లక్షల మందికి టీడీపీ అంటే ఇంకా లేదు కాబట్టి వాళ్ళకి రెండు కనిపిస్తాయి, 2 ఛాయిస్లు కనిపిస్తాయి ఇక్కడ. ఒకటి వైసీపీ, రెండోది జనసేన పార్టీ. అయితే వైసీపీకి వేయాలి, జనసేన పార్టీకి వేయాలి. ఈ 50 లక్షల ఓట్లు కూడా ఏమవుతాయి అంటే, అది ఇప్పుడు చెవిసాగం వేయొచ్చు, లేదా ఇటు 30% ఇటు 70% వేయొచ్చు, లేదా ఇటు 70 అటు 30, లేదా 60-40, 40-60 రకరకాలుగా ఆ ఓట్లు మొత్తం 2 పార్టీలు స్ప్లిట్ అయిపోతాయి వాళ్ళ ఇష్టాన్ని బట్టి. జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళు నచ్చకపోతే మాకు వేయొచ్చు, పవన్ కళ్యాణ్ నచ్చకపోతే అడ్డే వేసుకోవచ్చు. ఇది స్ప్లిట్ అయిపోతాయి. అయితే ఏంటంటే ఇక్కడ వైసీపీ వ్యూహం ఏంటంటే, టీడీపీ, జనసేన 2 కుమ్మక్కైని అని చెప్పడం ద్వారా ఈ 50 లక్షల ఓట్లు ఏమైతే ఉన్నాయో వాటిని గుంపకొత్తగా వైసీపీ పొందాలి, వైసీపీ పార్టీకి రావాలి, వైసీపీ పొందాలి. అలా రావడం వల్ల వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది అని వైసీపీ పార్టీ వాళ్ళు ఒక వ్యూహాన్ని రచించి వ్యూహాన్ని అమలు చేస్తుంది. కేవలం ఎన్నికల వ్యూహం తప్పితే ఇంకోటి కాదు. ఎందుకు ఎన్నికల వ్యూహం అంటున్నానంటే ఇది ఓట్ల కోసం చేస్తున్న పని. కేవలం టీడీపీ వ్యతిరేక ఓటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు జనసేనకు పడకుండా చేస్తున్న పని కాబట్టి ఇది ఎన్నికల వ్యూహము. మరి ఈ ఎన్నికల వ్యూహము ఇప్పటిదా అంటే కాదు. ఇది ఎప్పుడో మన రాజకీయాలు పుట్టినప్పుడుది. కాంచనమాల, కన్నాంబ, చిత్తూరు నాగయ్య ఆ కాలం నాటి ఫార్ములా ఇది. ఎందుకంటే 3 పార్టీలు ఉన్నప్పుడు, అక్కడ 3 పార్టీలు ఉన్నప్పుడు, ఒక పార్టీ రూలింగ్లు ఉన్నప్పుడు ఈ 2 పార్టీలు కూడా ఏంటంటే నువ్వు రూలింగ్ పార్టీకి తొత్తువి, లేదు నువ్వే తొత్తువి అని చెప్పి రూలింగ్ పార్టీకి అంటగట్టేసి ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని గుంపకొత్తగా పొందాలని చెప్పేసి 2 పార్టీలు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తాయి. 2 పార్టీలు కూడా ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని టార్గెట్ చేస్తాయి. మాకు రావాలి, మేము వస్తే గెలుస్తాం అని చెప్పి. ఇది ఎప్పుడు జరిగేదే, ఇది రాజకీయాలు ఎప్పుడు ఉండేదే. కాకపోతే మనకి 3 పార్టీలు ఇటువంటి మనకు చూడలేదు కాబట్టి మనకు అర్థం కావట్లేదు ఈ వ్యూహం. ఇది చాలా రాష్ట్రాల్లో, చాలా చోట్ల ఎప్పటి నుంచి ఇందిరాగాంధీ కాలం నుంచి కూడా ఈ వ్యూహాన్ని అమలు చేశారు. చాలా పాత చింతకాయ పచ్చడి వ్యూహం ఇది. ఈ రోజు నాడు వైసీపీ పార్టీ అమలు చేస్తుంది. అలాగే వైసీపీ పార్టీ ఏంటంటే ఈ తప్పుడు ప్రచారాన్ని బలపరచుకుంటాకి ఏదో మంగళగిరి సీట్ అని చెప్పింది వైసీపీ పార్టీ వాళ్ళు. లోకేష్ బాబుని గెలిపెత్తాకి కుమ్మక్కారంటారు. అసలు వాస్తవం మాట్లాడుకుంటే మంగళగిరి సీట్ మేము ఎప్పుడో కమ్యూనిస్టులకి జనవరిలోనే మేము డిక్లేర్ చేసాం. వాళ్ళకి పొత్తుల్లో, వాళ్ళ చర్చల్లో వాళ్ళు కావాలంటే ఓకే చేశాం మేము. ఇప్పుడు కాదు, అప్పటికి లోకేష్ బాబు గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తారని చెప్పేసి వార్తలు రాలేదు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు ప్రకటించారు తప్పితే అప్పటిదాకా లోకేష్ బాబు ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో టీడీపీ నాయకులు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, టీడీపీ పార్టీ ఆఫీస్ కావచ్చు, ఎవరు కూడా ప్రకటన చేయలేదు. అప్పటికే మేము కమ్యూనిస్ట్ పార్టీకి, మేము సిపిఐకి ఆ పార్టీ ఇచ్చేసాం. అప్పటికి ఇచ్చేసాం అనమాట. ఇచ్చేసిన తర్వాత లోకేష్ బాబు సడన్ గా పోటీ చేశారు. అది మా తప్పిదం కాదు అది. అలాగే కమ్యూనిస్ట్ పార్టీలు మంగళగిరి సీటు వాళ్ళు వదులుకోరు. గుంటూరు జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడు పొత్తు పెట్టినా వాళ్ళు ఫస్ట్ అడిగే సీటు మంగళగిరి సీటు. అలాగే కృష్ణా జిల్లాలో విజయవాడ వెస్ట్ అడుగుతారు. మరి విజయవాడ వెస్ట్ అడిగారు, మంగళగిరి అడిగారు. మాకు రెండిట్లో ఏదో ఒకటి ఇస్తేనే మేము అలయన్స్లో ఉంటాం, లేదా వెళ్ళిపోతాం అని చెప్పి సిపిఐ వాళ్ళు డిమాండ్ ఇచ్చి అవి చెప్పారు. వాళ్ళు
చెప్పడం వల్ల మా పొత్తుని కాపాడుకోవడానికి మిత్రధర్మాన్ని పాటించి వాళ్ళకి సీట్ ఇవ్వాలి కదా మరి. మిత్రధర్మాన్ని పాటించి ఆ రోజు నాడు మేము మంగళగిరి వాళ్ళకి ఇచ్చి విజయవాడ వెస్ట్ మేము ఉంచుకున్నాం. విజయవాడ వెస్ట్ ఎందుకంటే మాకు పోతిని మహేష్ గారు ఆయన అగ్రిగోల్డ్ సమస్య కావచ్చు, అలాగే చేనేత కార్మికుల సమస్యలు కావచ్చు, అనేక సమస్యల మీద ఆయన పోరాటం చేశారు. అలాగే ఆయన అనేక బీసీ సమస్యల మీద కూడా, బీసీ కులాల సమస్యల మీద పోరాటం చేశారు ఆయన. మాకు అక్కడ విజయవాడ వెస్ట్లో ఆయన స్ట్రాంగ్గా తిరిగారు, ప్రజల్లోకి వెళ్ళిపోయారు ఆయన. అటువంటి సందర్భంలో మేము కంపేర్ చేసుకున్నప్పుడు, జనవరిలో కంపేర్ చేసుకున్నప్పుడు మాకు సరే కమ్యూనిస్టులు కదా ఇద్దాం, మనకి ఇక్కడ స్ట్రాంగ్ హోల్డ్ ఉంది కదా, అక్కడ మాకు హోల్డ్ లేదంటే అక్కడ మాకు ఉంది, దాని మీద కొంచెం ఎక్కువ మాకు బలం ఉంది కాబట్టి విజయవాడ వెస్ట్ ఉంచుకుందాం అని చెప్పేసి వెస్ట్ ఉంచుకుని జనవరిలోనే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మేము అప్పుడు ఇచ్చేసాము, తర్వాత వాళ్ళు మెల్లిగా ప్రకటించుకున్నారు, అది వేరే విషయం. ఆ తర్వాత లోకేష్ బాబు అక్కడ పోటీ చేస్తాడు, అది మాకు సంబంధం విషయం. ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ బాబుని ఓడించాలంత కసి పట్టుదల తపన ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిల గారిని పోటీ చేయించవచ్చు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా పోటీ చేయొచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారు గతంలో విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు కదా, తల్లి గారిని కూడా పోటీ చేయించవచ్చు అక్కడ. అంటే ఈ కుటుంబం నుంచి ముగ్గురు పోటీ చేయొచ్చు, అక్కడ పెద్ద విషయం కాదు అది. ముగ్గురు పోటీ చేసి లోకేష్ బాబు ఓడించవచ్చు. కానీ వీళ్ళు మాత్రం ఆ పని చేయరు. వీళ్ళు మాత్రం ఆ పని చేయకుండా ఏదో ఎన్నికల వ్యూహం ఉంచారు కదా, వ్యూహాన్ని సపోర్ట్ చేయడానికి, వ్యూహాన్ని బలపరచడానికి వాళ్ళు ఈ తప్పుడు వాదన దాని మీద తీసుకొస్తున్నారు తప్పితే ఇంకోటి ఏమి లేదు. నా పార్టీ లాలూచి లేదు, ఏమీ లేదు. ఒకప్పుడు చిత్తూరు జిల్లా నగిరిలో రోజా గారు వైసీపీ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తున్నారు. మరి నగిరి మేము బీఎస్పీకి ఇచ్చాము, వాళ్ళు అడిగారు, మేము ఇచ్చాము అక్కడ. అందులో మా ఇప్పుడు మేము రోజా గారు సేవ్ చేస్తున్నామా, లేకపోతే వైసీపీ పార్టీ సేవ్ చేస్తున్నామా, లేదు కదా. అలాగే బాలకృష్ణ గారు చిన్నల్లుడు విశాఖపట్నం ఎంపీ ఇంకా పోటీ చేస్తున్నాం టీడీపీ పార్టీ నుండి. మరి విశాఖపట్నంలో మేము ఒక బలమైన అభ్యర్థిని పెట్టాం. విశాఖపట్నం ఎంపీకి మనం జేడీ గారిని పెట్టాం, జేడీ లక్ష్మీనారాయణ గారిని పెట్టాం మేము ఈ రోజు నాడు. ఆయన చాలా బలమైన అభ్యర్థి, మేము ఖచ్చితంగా గెలుస్తున్నాం. మేము ఖచ్చితంగా గెలిచి ఎంపీ స్థానంలో విశాఖపట్నం ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది మాకు. మరి బాలకృష్ణ గారు చిన్నల్లుడిని మరి ఆయన్ని ఓడిపోతున్నారు అక్కడ. ఆయన గెలిపించాలని చెప్పేసి మేము ఆ సీట్ని సిపిఐకో, సిపిఎంకో, బీఎస్పీకి ఇవ్వచ్చు కదా. అలా అనుకుంటే నిజంగానే మాకు ఇటువంటి లాలూచీలు, తెర వెనుక భాగవతాలు ఉంటే బాలకృష్ణ గారు చిన్నల్లుడిని ఈ రోజు నాడు ఎందుకు ఓడిపోతారు అక్కడ, ఎందుకు ఓడిపోయే స్టేజ్లో ఉంటారు? మేము ఎందుకు అక్కడ బలమైన అభ్యర్థిని పెడతాం తీసుకెళ్ళిపోయి, కమ్యూనిస్టులకు ఇచ్చో, లేదా ఇంకోటి చేసో, లేకపోతే నిజంగా జేడీ గారు పోటీ చేయాలనుకుంటే కర్నూలుకి పంపించో, లేకపోతే కాకినాడ వేయించి ఇంకోటి చేస్తాం మేము. మరి అటువంటిది చేయకుండా జేడీ గారిని బలమైన అభ్యర్థిని ఎందుకు పెట్టాం అక్కడ? ఖచ్చితంగా గెలిచే అభ్యర్థిని బంపర్ మెజార్టీ గెలుస్తున్నాం, 1,00,000 అనుకుంటున్నాం మెజార్టీ ఈ రోజు విశాఖపట్నంలో. అవి బాలకృష్ణ గారు చిన్నల్లుడు ఓడిపోతున్నాడు. మాకు లాలిచి ఉంటే మీకు అలా జరిగేది కాదు కదా. చిన్నల్లుడు బాలకృష్ణ గారు చిన్నల్లుడు అంటే వాళ్ళకి ప్రెస్టేజ్, చంద్రబాబు నాయుడు గారి ప్రెస్టేజ్, బాలకృష్ణ గారి ప్రెస్టేజ్ అల్లుడు. కానీ ఆ కుమ్మక్క రాజకీయం లేదు కాబట్టి అక్కడ ఈ రోజు నాడు మేము జేడీ గారిని పెట్టాం, ఆ సీటు గెలుస్తున్నాం. అంటే ఇప్పుడు మా వ్యూహాలు మాకుంటాయి, మా జనసేన పార్టీకి సంబంధించిన వరకు మా వ్యూహాలు మాకుంటాయి. అది మా రాజకీయ పార్టీ, మా వ్యూహాలు మేము అమలు చేసుకుంటాం. ఎక్కడ ఏ అభ్యర్థిని పెట్టాలి, ఎక్కడ ఎలా ఉండాలి అని చెప్పేసి మేము ఆలోచన చేస్తాం. అలాగే ఇంకో టీడీపీ వైసీపీ వాళ్ళు చేసే తప్పుడు ఆరోపణ ఏంటంటే ఏదో బలహీనం అంటారు, డమ్మీ అభ్యర్థులు బలహీనం కావాలని పెట్టారంటారు. ఇక్కడ మేము కొత్త వాళ్ళకి టికెట్లు ఇచ్చాము. మేము ఇక్కడ కొత్త వాళ్ళకి టికెట్లు ఇచ్చాము. ఒక కూరగాయలు అమ్ముకునే అతని కొడుకు, అలాగే బస్ కండక్టర్ కొడుకు, ఒక కైకులు కృష్ణా జిల్లా, చిన్న వయసు అయింది, 30 సంవత్సరాలు కూడా లేవు. ఆయనకి ఇచ్చాం టికెట్. బీసీ యాదవ సామాజిక వర్గం చెందిన కుర్రోడు, అతనికి ఇచ్చాం. అలాగే దెందులూరు వచ్చేటప్పటికి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు చింతమైన ప్రభాకర్ గారి మీద ఒక మహిళకి ఇచ్చాం ఈ రోజు నాడు. మాకు తను బీసీ మహిళ. అలాగే కొన్ని సామాజిక పోరాటాలు చేశారు తను. అంటే మేము చూసింది ఏంటంటే అక్కడ నేపథ్యం చూసింది ఇది ఒక 50 కోట్లు తీసుకొస్తారా. ఈ రోజు ఎలా ఉంది రాజకీయం అంటే ఒక 50 కోట్లు 100 కోట్లు మూటలు పట్టుకొస్తే బలమైన అభ్యర్థి ఆయన, అంతే, సంబంధం లేదు. ఇంకా అతను మంచోడా చెడ్డోడా, ఆ డబ్బుల మూట ఎలా సంపాదించాడు, కష్టపడి సంపాదించాడా, బ్యాంకులు ఎగ్గొట్టి మోసం చేసి సంపాదించాడా, లేకపోతే భూ కబ్జాలు చేశాడా, సంబంధం లేదు ప్రజలకు. ఈ రోజునాడు ఇంత డబ్బు మూట పట్టుకొస్తే బలమైన అభ్యర్థి, ఆ డబ్బు మూట లేకపోతే బలహీన అభ్యర్థి, అలా ఫిక్స్ అయిపోయారు ప్రజలు ఈ రోజునాడు. మేము మంచి వాళ్ళకి ఇచ్చాము, కొత్త వాళ్ళకి ఇచ్చాము, యువకుల్ని అసెంబ్లీకి తీసుకెళ్లాలని చెప్పి మా పార్టీ ఆలోచన చేసింది కాబట్టి అన్ని సీట్లు, దాదాపు సగం సీట్లు మేము కొత్త వాళ్ళకి ఇచ్చేసాం ఈ రోజునాడు. రాజకీయాలు కొత్త వాళ్ళు. అలాగే చాలా మంది పెళ్లి కాలేదు, పెళ్లి కాని యువకులు, 30 సంవత్సరాలు, 28 సంవత్సరాలు, 27 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, చాలా చిన్న వయసు యువకులు వాళ్ళంతా కూడా. అటువంటి వ్యక్తులకు మేము ఈరోజు టికెట్లు ఇచ్చాము, అసెంబ్లీ తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాము. ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి, విజ్ఞతతో ఆలోచించాలి. జనసేన పార్టీని గెలిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే
ఎందుకంటే ఈ మాట్లాడితే బలహీనమైన అభ్యర్థులు అంటున్నారు కదా. మీరు ఓటేసి చెప్పాలి బలహీనమైన అభ్యర్థులు కాదు బలమైన అభ్యర్థులు, అందుకే వీళ్ళు గెలిచారు ఇక్కడ అని మీరు చెప్పాలి. ప్రజలు చెప్పాలి, మీరు చెప్పాలి, సమాధానం చెప్పాలి. ఏమి లేదు, మేము ఓటేస్తే బలవంతులు, ఓటేయకపోతే బలహీనులు. డబ్బు మూట కాదు బలం అంటే డబ్బు మూట కాదు, ఓటు బలమైంది. బలమైన ఓటు ప్రజల దగ్గర ఉంది, మీ దగ్గర ఉంది. ఆ ఓటుని జనసేన పార్టీ అభ్యర్థులకు వేసి ఈ రోజునాడు అసెంబ్లీకి పంపించండి. వాళ్ళే బలమైన అభ్యర్థులు అవుతారు. ఇప్పుడు ఒక రైతు కూలీ కొడుకు బలమైన అభ్యర్థి అవుతాడు ఓట్లేస్తే, అలాగే ఒక బస్ కండక్టర్ కొడుకు బలమైన అభ్యర్థి అవుతారు. ఒక బీసీ మహిళ సామాన్యురాలు బలమైన అభ్యర్థి అవుతారు. అలాగే ఒక బీసీ యువకుడు సామాన్యుడు బలమైన అభ్యర్థి అవుతారు. మీరు ఓట్లేసి గెలిపిస్తేనే అవుతారు. డబ్బు మూటలు కాదు, ఓట్లేసి గెలిపిస్తే అవుతారు. వాళ్ళు సామాన్యులు కాబట్టి, మన పక్కింటి వ్యక్తుల్లా ఉంటారు కాబట్టి, మనలో కలిసిపోతారు కాబట్టి మన కోసం పనిచేస్తారు, ప్రజా సమస్యల కోసం పనిచేస్తారు. దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ బలహీనం లేదండి, అంతా మీ చేతుల్లో ఉంది, మీ ఓట్లోనే ఉంది. మరి ఇంకో ప్రశ్న రావచ్చు ఏంటంటే, ఈ వైసీపీ వాళ్ళు ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నప్పుడు, ఏదో ఎన్నికల వ్యూహం ఏదో అమలు చేస్తున్నప్పుడు, టీడీపీను జనసేన కలిసిపోయేది ఏదో సంథింగ్ లాలుచి అని చెప్పినప్పుడు టీడీపీ వాళ్ళు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? వాళ్ళు ఎందుకు ఇది లేదు ఇటువంటిది ఏం లేదు, మేము ఆ పార్టీ వేరు మా పార్టీ వేరు, మాకు వైసీపీ పార్టీ జనసేన పార్టీ కూడా మాకు ఇద్దరు కూడా రెండు సేమే, రెండు కూడా మాకు ప్రత్యర్థి పార్టీలే, దీటికి ఎదుర్కొంటామని చెప్పేసి టీడీపీ వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు? ఇక్కడ టీడీపీ వాళ్ళు ఎందుకు మౌనంగా ఉంటున్నారు అంటే, ఇది టీడీపీ చేస్తుంది కూడా ఇది వ్యూహాత్మక మౌనం. ఇది టీడీపీ వాళ్ళు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. ఆ వ్యూహాత్మక మౌనం ఏంటంటే, ఈ వైసీపీ పార్టీకి సంబంధించినంత వరకు ఒక 10 లక్షలు అనుకున్నాం పోనీ, ఒక 10 లక్షల మంది ఓటర్లు వైసీపీ పార్టీకి ఇష్టం లేదు, వాళ్ళు ఓటేయొద్దు అనుకుందాం 10 లక్షలు అనుకుందాం. బాగా యాంటీగా ఉన్నారు వాళ్ళు ప్రజలు, ఇష్టం లేదు జగన్మోహన్ రెడ్డి అవినీతి కావచ్చు, ఇంకోటి కావచ్చు. మరి ఈ 10 లక్షల మందికి రెండు పార్టీలు పక్కన ఉన్నాయి, ఒక టీడీపీ పార్టీ, రెండోది జనసేన పార్టీ. మరి ఈ రెండు కలిసిపోయిన ఏదో కుమ్మక్కని నేను చెప్పడం వల్ల ఈ 10 లక్షల మంది ఏం ఆలోచన చేస్తారంటే, ఈ రెండిట్లో ఏది సెకండ్ ప్లేస్ లో ఉంటే దానికి ఓటేసి దాన్ని గెలిపిద్దాం అంటారు. ఏది సెకండ్ ప్లేస్ లో ఉంటే దానికి ఓటేసి దాన్ని గెలిపిద్దాం అంటారు. టీడీపీ సెకండ్ ప్లేస్ లో ఉంటే టీడీపీకి వేద్దామంటారు, లేదా జనసేన సెకండ్ ప్లేస్ లో జనసేనకి వేద్దామంటారు. ఎందుకంటే అక్కడ వైసీపీ వీళ్ళ టార్గెట్ వైసీపీ ఓడిపోవాలి. అప్పుడు వీళ్ళు సెకండ్ ప్లేస్ ఉన్న పార్టీని గెలిపిస్తారు. ఇక్కడ టీడీపీ సెకండ్ ప్లేస్ లో ఉంటే టీడీపీ గెలిచిపోద్ది. అందువల్ల టీడీపీకి ఫుల్ బెనిఫిట్. ఇక్కడ ఈ తప్పుడు ఇప్పుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుడు ప్రచారం వల్ల టీడీపీకి ఫుల్ బెనిఫిట్. సెకండ్ ప్లేస్ లో ఉన్న ప్రతి చోట టీడీపీ గెలిచిపోతుంది. అలాగే జనసేన సెకండ్ ప్లేస్ ఉన్న ప్రతి చోట కూడా జనసేన గెలిచిపోతుంది. మాకు బెనిఫిట్ ఉంది, కానీ మాకన్నా టీడీపీకి ఎక్కువ బెనిఫిట్ ఉంది. ఇక్కడ ఈ వైసీపీ వ్యతిరేక ఓట్లో మేము టీడీపీ వ్యతిరేక ఓట్లు పోగొట్టుకుంటున్నాము. అయితే వైసీపీ వ్యతిరేక ఓట్లు మాకు సెకండ్ ప్లేస్ లో పడుతున్నాయి, అది వాస్తవమే. కానీ టీడీపీకి ఎక్కువ వ్యతిరేకత ఉంది. ఎందుకంటే వాళ్ళు 3వ ప్లేస్ లో ఉంటే వాళ్ళు ఎలాగో ఓడిపోతున్నారు, థర్డ్ ప్లేస్ లో ఉంటే ఎలాగో ఓడిపోతారు, వాళ్ళు కన్ఫర్మ్ ఓడిపోతారు. కానీ సెకండ్ ప్లేస్ లో ఉన్న గెలిచేస్తున్నారు. ఈ రోజు నాడు టీడీపీ సెకండ్ ప్లేస్ లో ఉన్న చాలా సీట్లు గెలిచేస్తున్నారు, కేవలం జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ తింగర పని వల్ల, తింగర వ్యూహం వల్ల, ఈ అసలు ఏమి ఆలోచించకుండా అమలు చేసిన వ్యూహం వల్ల టీడీపీ పార్టీ ఈ రోజున సెకండ్ ప్లేస్ ఉన్న చాలా చోట్ల ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోతుంది. జగన్మోహన్ రెడ్డి చేసిన తింగర పని వల్ల ఈ రోజు నాడు ఆ తింగర వ్యూహం చేసి మా జనసేన పార్టీని నష్టపరిచారు. ఈ రోజు నాడు వీళ్ళు బాగా నష్టపరిచారు. ఈ రోజు నాడు మా జనసేన పార్టీని ఈ రోజు నాడు వైసీపీ వాళ్ళు టీడీపీకి ప్రాణం పోసారు. చెప్పాలంటే మూడో ప్లేస్ లో ఉన్న టీడీపీ ఎక్కడో అట్టడుగున 30 సీట్లు 40 సీట్లు దగ్గర ఉన్న టీడీపీ ఈ రోజు నాడు పైకి లేసిపోయింది. వీళ్ళు చేసిన పనుల వల్ల లేసిపోయింది. ఈ రోజు నాడు కేవలం జగన్మోహన్ రెడ్డి చేసిన పని వల్ల లేసిపోయింది. రాష్ట్ర ప్రజలు ఈ వ్యూహాలు, ఈ ప్రచారాలు పక్కన పెట్టేసి, ఇవన్నీ ఆలోచన వద్దు మీకు, ఇంకా సెకండ్ థాట్ వద్దు, ఇవన్నీ పక్కన పెట్టేసి మీరు ఆలోచన చేసుకుని ఏ పార్టీకి ఓటేయాలో ఆలోచన చేసుకోండి. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఈ వ్యూహాలు ఉంటాయి. ఎన్నికల సమయంలో ఏంటంటే గెలవాలి. ఆ గెలిచే క్రమంలో ఈ పార్టీ ఏమంటది, ఈ రెండు పార్టీలు ఒకటి అంటది, లేకపోతే ఇంకోటి అంటది. లేదు టీడీపీ అభ్యర్థి డ్రాప్ అయిపోయాడు, లేదా జనసేన అభ్యర్థి డ్రాప్ అయిపోయాడు, లేదా టీడీపీ అభ్యర్థి అమ్ముడుపోయాడు, జనసేన అభ్యర్థి అమ్ముడుపోయాడు, మళ్ళీ ఈ పార్టీ టీడీపీ వచ్చేటప్పటికి వైసీపీ అభ్యర్థి డ్రాప్ అయ్యాడను, అమ్ముడుపోయాడను. రకరకాలుగా వీళ్ళు ఏంటంటే ఎన్నికల సమయంలో రకరకాల గందరగోళం వీళ్ళు సృష్టిస్తారు, రకరకాలుగా ప్రచారాలు చేస్తారు. అందులో వాస్తవం ఉందా లేదా పక్కన పెడితే ఈ తప్పుడు ప్రచారాలు బాగా జరిగిపోతాయి అభ్యర్థుల మీద. కాబట్టి రాష్ట్ర ప్రజలు అసలు ఏం పట్టించుకోవద్దు, వీటిని ఏం పట్టించుకోవద్దు.
మీకు ఏ పార్టీ నచ్చితే ఆ పార్టీకి ఓటేయండి. 3 పార్టీల్లో కూడా మీకు జనసేన పార్టీ నచ్చితే జనసేన పార్టీకి ఓటేయండి, మిగతా పార్టీలు నచ్చితే వాటికి ఓటేయండి. అంతేగాని ఈ తప్పుడు ప్రచారాలు నమ్మి మాత్రం దయచేసి నిర్ణయం తీసుకోవద్దు. మీరు జనసేన పార్టీకి ఓటేయాలనుకున్నప్పుడు ఓటేసేయండి. ఈ ప్రచారాలు నమ్మేసేసి ఈ లాలూచీని అదని ఇదని అభ్యర్థులు డమ్మీలని లేకపోతే బలహీనులని చెప్పి లేదా ఇంకోటనో ఈ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలు ఏది నమ్మేసి దయచేసి మీరు జనసేన పార్టీకి ఓటేయకుండా ఉండమాకండి. వేయాలనుకుంటే వేసేయండి. ఇటువంటి ఈ ఎన్నికల టైంలో ఇటువంటి చాలా వ్యూహాలు వస్తూ ఉంటాయి, చాలా ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఆయన వైసీపీ పార్టీ అధ్యక్షుడు. ఆయన వచ్చి ఆయన పత్రికలో కానీ లేకపోతే ఇంకో చోట కానీ కార్యకర్తలు కానీ ఇది జనసేన పార్టీకి ఓటేయండి, పవన్ కళ్యాణ్ సీఎం చేయమని చెప్పరు కదా. వాళ్ళు ఏమంటారు, మా పార్టీకే ఓటేయండి, మా పార్టీకి ఓటేయండి అంటారు. తెలుగుదేశం వాళ్ళు ఏమంటారు, మా పార్టీకే ఓటేయండి అంటారు. ఇప్పుడు జనసేనలు కూడా అదేమంటారు, మా పార్టీకి అంటారు. 3 పార్టీలు కూడా వాళ్ళు గెలవడానికి వాళ్ళ వ్యూహాలు అమలు చేస్తారు ఇక్కడ ప్రజల దగ్గర. అంతే తప్పితే ఇంకోటి ఏం లేదు. ప్రజలు ఈ ట్రాప్లో పడిపోయి మీరు నిజంగా ఈ ట్రాప్లో పడిపోయి ఓటు వేయాలనున్నా వేయకుండా ఉంటారు. దయచేసి ఆలోచన చేయండి. ఎవరు కూడా ఈ ట్రాప్లో పడద్దు, ఈ తప్పుడు మాటలు నమ్మొద్దు. ఇదేంటి కేవలం ఎన్నికల వ్యూహాలు, ఎన్నికల స్టైంటే. ఆ తర్వాత 2 పార్టీలు కలుస్తాయి. ఒకవేళ హంగ్ వస్తే 3 పార్టీలు 2 పార్టీలు కలుస్తాయి. ఏ పార్టీని కలవచ్చు. ఇక్కడ అధికారం దగ్గర ఏంటంటే ఏది ఉండదు. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి అధికారం కావాలి. అధికారం కోసం ఏమని చేస్తారు వాళ్ళు. ఈరోజు అధికారం బీజేపీ నుంచి బ్యాకప్ తెచ్చుకుని మన జగన్మోహన్ రెడ్డి గారు నీచ రాజకీయాన్ని పాల్పడుతున్నారు. కేవలం అధికారం కోసం దక్కాలని చెప్పేసి బీజేపీ బ్యాకప్ తీసిన సెంటర్ నుంచి. ఈరోజు అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పొత్తులు పెట్టుకున్నారో, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారో, ఎన్ని రాజకీయాలు చేసాం మనం చూసాం. హంగ్ వస్తే మొట్టమొదటి చర్చలు జరిగేది ఇద్దరి మధ్యన. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు మధ్యన చర్చలు జరుగుతాయి గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి ఇద్దరి మధ్యన. అటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా ఇక ఏం ఆలోచించుకున్న ప్రజలు ఈ వ్యూహాలు ఏం ఆలోచించుకోకుండా జనసేన పార్టీకి ఓటేయండి. 100కు పైగా సీట్లలో కూటమి అభ్యర్థులను గెలిపించండి. మా జనసేనాన్ని నీతివంతమైన పాలన అందిస్తారు, నిజాయితీ పాలన అందిస్తారు. ఇచ్చిన ప్రతి హామీని మేము అమలు చేస్తాము. ఎందుకంటే ప్రతి హామీ కూడా బడ్జెట్కు లోబడి మేము ఇచ్చాము. ప్రతి హామీ అమలు చేస్తాము. అలాగే అవినీతిని ఎంతవరకు తగ్గించవచ్చో అంతవరకు తగ్గిస్తానికి ప్రయత్నం చేస్తాం మేము. ఎందుకంటే అవినీతి ఒక రోజులో పోయేది కాదు. ఇది ఒక రోజులో పుట్టలేదు. అది అవినీతి అనే చెట్టు పెరిగిపోయింది. అది పెద్ద చెట్టు అయిపోయింది ఈ రోజున. దాని కొమ్మలు నరుక్కుంటూ రావాలి, టైం పడుతుంది. ఎంతవరకు సాధ్యమో అంతవరకు అవినీతిని తగ్గిస్తారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన 10 ఏళ్ళు 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే పూర్తిగా అవినీతి లేకుండా చేసేస్తారు. ఒక అవకాశం ఇవ్వండి. అవినీతి రహిత సమాజాన్ని నిర్మిద్దాం. అలాగే మన బిడ్డలకి 25 ఏళ్ల మంచి భవిష్యత్తునిద్దాం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ద్వారా. దయచేసి ప్రజలు ఆలోచన చేసి ఒక్క అవకాశం జనసేన పార్టీకి ఇవ్వండి. మా కూటమి అభ్యర్థుల్ని 100కు పైగా సీట్లలో గెలిపించండి. జనసేన పార్టీ ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేస్తాం. మేము నీతి పాలన చేస్తాం, నిజాయితీ పాలన చేస్తాం. జై జనసేన. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.